అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు కాలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడంతో ఈరోజు ఫీర్ పోరు, అదేంటి యువ పోరులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల వద్ద నివేదిక సమర్పించగా ఈరోజు మనతో మాట్లాడి హెచ్ఎల్ మాజీ ఎమ్మెల్యే గొర్రెల కింద ఉన్నారు. చూస్తే కనుక ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించిందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు 9 మాసాలై ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా చేయకుండా ఇప్పటికీ అబద్ధాల మాటలతో, మోసపూరిత మాటలతో ప్రజలు నమ్మిస్తున్నారు. ఇప్పటికీ ఈరోజు విద్యార్థులు ఎన్నో ఆశలతో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా స్కాలర్షిప్పై ఆధారపడి, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకునేవారు ఈవేళ డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది మా విలేజ్లో లీస్ట్గా చూసుకున్న ఒక 70-80 మంది ఉన్నారు పేద పిల్లలు, అంటే సన్నకారు తాలూకా పిల్లలు. వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మోసం చేసి పబ్బం గడుపుకుంటుంది. పరీక్షలు రాస్తామా రాయమా అన్నట్టు భయం వాళ్ళు నెలకొనుందా? అదే ఉంది. ఈరోజు ఫీజులు కానీ కట్టకపోతే వెంటనే వాళ్ళ పరీక్షలు కూడా రాయలేని పరిస్థితిలో చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దీనికే ఈరోజు అందరం కూడా ఈరోజు ఫీజు పోరు దీనిపై ధర్నా చేయడం, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు చూసాం, మరి ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారో తెలియదు. కానీ ఈరోజు ఏదో మోసపూరితమైన కార్యక్రమాల వల్ల, మాటల వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే పరిస్థితి కొనసాగిస్తుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మళ్ళీ బుద్ధి చెప్పే రోజులు మరొక 4 సంవత్సరాల్లో వస్తూ ఉంది. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే కాదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చాలామంది పిల్లలు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికి కూడా ఈరోజు ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ పాలన గాలికి వదిలేసి ఈరోజు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటే వరుస వంశీ కానీ, పుసాన్ అరెస్ట్ కానీ ఇదంతా చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేయడానికి ఒక ప్లాట్ఫామ్ వేశారనుకోవచ్చు. ఇదంతా కక్షపూరితమైన రాజకీయాలు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఆంధ్ర రాష్ట్రం పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరిని చూసినా ఎవరో మాట అన్నారని, లేకపోతే సోషల్ మీడియాలో అన్నారని వాళ్ళని తీసుకెళ్ళి నెల 2 నెలలు 3 నెలలు కూడా జైల్లో పెట్టి హింసించే కార్యక్రమం జరుగుతుంటే చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి కక్షపూరితమైన కార్యక్రమాలు ప్రజలు ఎవరు అంగీకరించరు. దాని సమాధానం త్వరలోనే చెప్పి. ఈ పరిణామాలు చూస్తుంటే భావస్వేచ్ఛకి భంగం కలిగే రోజులు దగ్గరలో ఉన్నాయన్నట్టు పరిణామాలు కనిపిస్తుంది. భావస్వేచ్ఛకి భంగం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కాదు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ అయిన కానీ అదే పని మీద ఉన్నారు. ఎవరు మాట్లాడినా, ఎవరు ఇబ్బంది పడినా, ఎవరు ఇదే చేసినా వాళ్ళ మీద వెంటనే వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అణచివేయడం, ఇబ్బంది పెట్టడం కార్యక్రమాలు జరుగుతుంది. చూస్తే కనుక విద్యార్థుల భవిష్యత్తు చెలగాట మారుతున్న కూటమి ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ రోజు మాత్రం ఫీజు పోరు బాట పట్టారు. కలెక్టరేట్లకు వచ్చి నివేదిక అర్పించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను ఈరోజు ప్రభుత్వం తాలూకు వైఖరిని ప్రజలు ఇప్పటికే గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. వారికి అండగా నిలుస్తాం, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా కూడాను వాటిని అమలు చేసిన తమందుగా ప్రజల పక్షాన్ని నిలబడుతుందని గొర్రెల కింద స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.